దాదాపు 2.5 దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా బాలీవుడ్లో దూసుకుపోతోంది కరీనా కపూర్. హిందీ తప్ప వేరే భాషల్లో సినిమాలు చేయని కరీనా కపూర్ హాలీవుడ్ మూవీ ఆఫర్స్ పట్ల కూడా ఎప్పుడూ ఆసక్తి కనపరచలేదు. అయితే ఫస్ట్ టైం ఆమె దక్షిణాదిలో తెరకెక్కబోతున్న ఓ పాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీలో ఆమె పేరు వినిపించింది. కానీ ఆ తరువాత ఆ విషయమై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు మహేష్తో రాజమౌళి చేయబోతున్న పాన్ వరల్డ్ మూవీకి కరీనా సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అలానే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ అనే పాన్ మూవీని చేయబోతున్నాడు. ఇందులో కథానాయికగా కరీనాను తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ 2 సినిమాల్లో కరీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ మూవీకనేది తెలియాల్సి ఉంది. బేబీ సినిమాతో తన కెరీర్లో బెస్ట్ హిట్ను అందుకున్నాడు దొరసాని హీరో ఆనంద్ దేవరకొండ. దీనికి ముందు అతను నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే బేబీ తరువాత వచ్చిన గమ్ గమ్ గణేష నిరాశకు గురిచేసింది. అయినా ఆనంద్ దేవరకొండ ఆగేదేలే అంటున్నాడు. వరుసగా సినిమాలను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతనితో స్టూడియో గ్రీన్ అధినేతలు మధున్ వరదరాజు కృష్ణన్ దర్శకత్వంలో డ్యూయెట్ మూవీ తీస్తున్నారు. అలానే రవి నంబూరి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా బేబీ నిర్మాతలు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆనంద్ దేవరకొండకు చక్కని విజయాన్నిచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు ఆనంద్. అలానే సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా అతనితో ఓ సినిమా చేయబోతోంది. ఇలా జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన ఇమేజ్కు తగ్గ కథలను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ ఏడాది మే 31న తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది గరుడన్ మూవీ. సూరి, శశికుమార్, ముకుందన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కథను అందించాడు. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో విజయ్ కనకమేడ్ల రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తెలుగులో హీరోలుగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీనిని సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో సీనియర్ స్టార్ హీరోల సినిమాలు 3 పోటీ పడుతున్నాయి. అలానే తమిళ స్టార్ హీరో అజిత్ మూవీ కూడా ఉండబోతోంది. మరి వాటితో గరుడన్ రీమేక్ ఏ మేరకు పోటీ పడుతుందో చూడాలి. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మహారాజ్తోనూ, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ ది ఆర్టిస్ట్ మూవీతోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమిళ హిట్ మూవీ లవ్ టుడే హిందీ రీమేక్లో నటిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ సినిమాను ఫాంటమ్ స్టూడియోస్, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ మూవీని వచ్చే ఏడాది వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. నాన్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ మూవీ గతేడాది విడుదలై చక్కని విజయాన్ని సాధించింది. దాంతో దానికి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ నిర్మిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్ సిసురోలియో సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. దీనితోనే ఈ నెల 20న మ్యాడ్ స్క్వేర్ మొదటి గీతాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.